జ్ఞానం అనేది పంచకపోతే గనక ఏమవుతుంది? అజ్ఞానం ప్రబలుతుంది. ఇక్కడ లైటింగ్ లేకపోతే ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది. అదే జ్ఞానం లేకపోతే అజ్ఞానమే ప్రబలిపోతుంది. తప్పనిసరిగా జ్ఞానం ఉండాలి, లేకపోతే ప్రజలు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. ఒక మురీద్ అంటున్నాడు, ఒక మురీద్ ఏమంటున్నాడంటే, రేపు కయామతు రోజున అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమహుల్లా అలీహి వారిని అనుసరించిన ఖాద్రీలందరూ కూడా ఆయన వెనకాలే జన్నత్కి వెళ్ళిపోతారంట. మరి అలాగే ఖాజా గరీబ్ నవాజ్ మైనుద్దీన్ చిస్తీ రహమతుల్లాహి అలీ గారిని అనుసరించిన వాళ్ళు, ఆయన ఆరాధించిన వాళ్ళు, ఆయన కోసం దువా చేసిన వాళ్ళందరూ కూడా ఆయన వెనకాలే జన్నత్కి వెళ్ళిపోతారంట. ఈ విషయం ఆయన చెప్పగానే సుబ్హానల్లా సుబ్హానల్లా అని కేకలు పెడుతున్నారు జనాలు. సోదరులారా, ఆదం అలైహిస్సలాంను మొదలుకొని ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి వరకు అల్లాహ్తో మాట్లాడటానికి ప్రతి ప్రవక్త కూడా వణికిపోతాడు. సోదరులారా, ఎవరు కూడా అల్లాహ్తో మాట్లాడడానికి, సిఫారసు చేయడానికి సాహసం చేయలేరు. అల్లాహ్ తాలా అంటున్నాడు, లా యతకల్లమూన ఇల్లా మన్ అదిన లహుర్ రహ్మాను వకాల సవాబా. ఆ కరుణామయుడు అనుమతించిన వారు తప్ప ఇంకెవరు కూడా అల్లాహ్ సమక్షంలో మాట్లాడే సాహసం కూడా చేయరని అల్లాహ్ తాలా అంటున్నాడు. పెద్ద పెద్ద ప్రవక్తలు, ఆ ప్రవక్తలో అల్లాహ్ యొక్క వలి అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఉన్నారు. అల్లాహ్తో నేరుగా సంభాషించినటువంటి మూసా అలైహిస్సలాం వారు ఉన్నారు. అంతమంది గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా అల్లాహ్ వద్ద నోరు తెరవటానికి భయపడుతున్నారు. మరి అంత ప్రవక్తల కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో, వారి సిఫారసు కోసం వీళ్ళు ఆశిస్తున్నారో, ఎంతటి అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. వీళ్ళంట వాళ్ళని జన్నత్కి తీసుకెళ్ళిపోతారంట. ఒక తౌహీద్ లేదు, నమాజు సరిగా లేదు, నిద్ర లేచినాంటి తాయెత్తులు, దారాలు, టెంకాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, యంత్రాలు, తంత్రాలు, ఆ సమాధుల దగ్గర సజ్దాలు, దువాలు, ఇవి చేసుకునే వాళ్ళంట వాళ్ళ వెనకాల జన్నత్కి వెళ్ళిపోతారంట. ఇలాంటి ఆశల్లో, భ్రమల్లో, ఊహల్లో వీళ్ళు విహరిస్తున్నారు. మరి జ్ఞానం లేకపోతే ఏమొస్తుంది? అజ్ఞానమే వస్తుంది. జ్ఞానం బోధించబడితే గనక ఖచ్చితంగా అజ్ఞానం తొలగిపోతుంది.